హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అనమాట. మిల్క్ బర్ఫీ పాల పొడితో చేస్తున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా ఈజీ కూడా చేసుకోవడం. ఎవరైనా ఈజీగా చేయగలుగుతారనమాట. అంత టేస్టీ ఉంటుంది, అంత ఈజీ అనమాట. ఒకసారి నేను చేసిన విధంగా అయితే ట్రై చేసి చూడండి. ఇది ఎలా చేయాలని మనం ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. పాలతో కూడా చేసుకోవచ్చు, కానీ పాలతో అయితే కొంచెం లేట్ అవుతుంది. అందుకోసం మిల్క్ పౌడర్తో చేసుకుంటే మనకు స్వీట్ తొందరగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇవి 2 కప్పుల మిల్క్ పౌడర్లో షుగర్ వేసుకుందాము. 3/4 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. ఆల్రెడీ మనకు మిల్క్ పౌడర్లో షుగర్ ఉంటుంది కాబట్టి 3/4 కప్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఏ కప్పు అయితే మనం మిల్క్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో పాలను కూడా వేసుకోవాలి. 1 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఒకసారి ఇదంతా కలిపేసేసుకోవాలి. విస్కర్తో ఉండలు లేకుండా కలిపేసేసుకోండి. ఇట్లా కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. మనం ఏదైతే స్వీట్ ఎందులో అయితే చేసుకుంటామో దానికి మనం నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలి. ముందే రాసేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ కూడా పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఎలా చేయాలో చూసిద్దామండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న పాల పొడి అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, పాలు, పంచదార, పాల పొడి అన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు స్పాచులతో ఇలా కలుపుకోండి. గట్టిపడేంత వరకు మంటను తగ్గించుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలకు మనకి ఇలా చిక్కగా అవుతుంది. ఇంకొంచెం చిక్కగా అయిన తర్వాత నెయ్యి వేసుకోవాలి ఇందులోకి. ఈ బర్ఫీ మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు నెయ్యి తీసుకోవాలి. ఈ 1/2 కప్పులో ఫస్ట్ కొద్దిగా వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుతూనే ఉండాలండి, దగ్గర ఉండే కలుపుకోవాలి, లేదంటే అడుగంటుతుంది, మాడిపోతే మనకు టేస్టే చేంజ్ అయిపోతుంది. అందుకోసం దగ్గరగా ఉండి చేసేసుకోవాలి. చాలా ఫాస్ట్ కూడా అయిపోతుంది కాబట్టి దగ్గరగా ఉండి కలుపుకోవాలి. మంటను తగ్గించి కలుపుకుంటూ ఉండాలి. దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. ఇంకొక 5 నిమిషాల్లో మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ మిగతా నెయ్యి కూడా వేసేస్తున్నాను. ఇది కూడా వేసేసుకోవాలి పూర్తిగా. మొత్తం అయితే 1/2 కప్పు వేసుకోవాలి నెయ్యిని. ఏ కప్పు అయితే మనం మిల్క్ పౌడర్ తీసుకుంటామో అదే కప్పుతో 1/2 కప్పు నెయ్యి తీసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. పక్కకున్నదంతా తీసేస్తూ ఉండాలి, మిగడలాగా కట్టేసిందంతా. ఇంకొక 2 నిమిషాలు అయితే దగ్గర పడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. దగ్గర పడింది. ఇలా దగ్గర పడాలన్నమాట. ఇట్లా ముద్దలా అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పైన బాదాంని నేను ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీ దగ్గర పిస్తా ఉంటే పిస్తా కూడా వేసుకోండి. ఇలా వేసేసుకొని ఒకసారి లోపలికి స్ప్రెడ్ చేయండి. ఇలా
ఇప్పుడు ఈ బర్ఫీని మనం ఒక 2 గంటల పాటు వదిలేసేయాలి, పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటాము. పూర్తిగా చల్లారిపోయిందండి. ఒక 2 గంటల తర్వాత చూపిస్తున్నాను నేను. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. ఒకసారి సైడ్కి అంతా చాక్తో అనేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు పీసెస్గా కట్ చేసేసుకోవడమే. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఇంతేనండి, మిల్క్ బర్ఫీ, ఎంతో టేస్టీ అయిన మిల్క్ బర్ఫీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగుందనేది. అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో వీడియోతో మీ ముందుంటాను.